హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లల్లీ మీ డైరీస్. పెళ్ళి అయింది కదా, అప్పుడు కామెడీగా ఏమైనా జరిగిందా మీ పెళ్ళిలోని? పెళ్ళోని కామెడీ అంటే నా చెయ్య గిల్లాడు చిలకలేను. ఆ, నా చెయ్యి గిల్లుతామని నేను ఇంకా గట్టి గిల్లినాను. ఆహా, అది నా చెయ్యి గట్టి గిల్లిసింది. ఆ, దీనికి ఏం తెలియలేదు, నన్ను చేసుకొని అనేసి మా ఆయన పెట్టాడట ఆహా. పెళ్ళోని. ఫస్ట్ మీ పెళ్ళైన వెంటనే మీ అత్తారు ఇంటికి వెళ్ళిపోయారా, లేదా ఇంకా కొంచెం రోజులు ఉన్నారా? ఎన్ని రోజులు 5 రోజులు పెళ్ళి ఏదో అన్నారు. 5 రోజుల తర్వాత తీసుకెళ్ళారు ఆ, నాటుకోళ్ళ మీద, ఆ ఎద్దుల బండి మీద. ఎద్దుల బండి మీద. మ్మ్హ్మ్. ఎక్కడైంది మీ పెళ్ళి? మీ అమ్మాళ్ళ ఇంటి దగ్గర, మామయ్య వాళ్ళ అమ్మాళ్ళ ఇంటి దగ్గర? ఇక్కడ అయింది పెళ్ళి. వాళ్ళే పెళ్లి చేసి దేపెట్టి తీసుకెళ్ళి పంపించినారు. ఆహా. పంపించినారు. ఫస్ట్ మీ అత్తారింటికి వెళ్ళినప్పుడు ఏమనిపించింది? ఫస్ట్ ఏమనిపించలేదు, అలాంటి ఫీలింగ్. అంటే మరి మీ అమ్మాళ్ళ ఇల్లు వదిలేసి వేరే ఇంటికి వెళ్ళిపోయారు కదా. ఫీలింగ్ కనపడలేదమ్మా అప్పుడు. చెప్తున్నాను కదా, ఆ, వాళ్ళు మా అమ్మాలు ఏడిచారో లేదో తెలీదు, నేను ఏడిచినానో లేదో తెలీదు. నాకు అసలు ఏం గుర్తు రావడం లేదు, గుర్తు లేదు. ఎద్దుల బండి మీద వెళ్ళడం. ఇప్పుడు మీ పనులు మీరే చేసుకున్నారా మీ అత్తారింటికి వెళ్ళిపోయి? అప్పుడే వంట నేర్చుకున్నారా? అప్పుడు దాకా లేదమ్మా, వంట అయితే 1 సంవత్సరం దాకా చేయలేదు. నాకు వంట రాదు. వంట రాంది పొయ్యి కాడికి నన్ను కర్రలు పొయ్య నన్ను పంపించారు కాదు. మా అమ్మ అని ఉండేది, ఆవిడ చేసేది. అవి చెయ్యి, ఈ చిక్కు, ఇది ఎలా చెయ్యి, అది అలా చెయ్యి అని చెప్పేవారు. చెప్తే ఇంక అలాగా చూసి నేను వంట చేయడం తెలుసుకున్నాను. అయినా ఇంకా తెలియదు నాకు వంట అనేది. ఒకరు పెళ్ళైన ఆ సంవత్సరం లేదంటే ఏ సంవత్సరంలోనూ సంక్రాంతి వస్తే మా అత్త ఏమో ఇలా భోగి కదా పప్పు వండమ్మా అన్నది. పప్పే కదా వండమంది అనేసి పప్పు పొయ్యి మీద వేసేసి పప్పుచారు లాగా అందులో పులుసు వేసేసి చింతపండు పిసికేసి ఇంకా అన్ని నడిచేసి తాలింపు వేడేసి పొయ్యి మీద మరబెట్టిన. అది ఎంతకీ మన ఉడకదో, పప్పు అంతకీ ఉడకదు. పప్పు ఎలా చేయాలో, పప్పుచారు ఎలా చేయాలో తెలియదు అన్నమాట. అంటే పప్పు ఉడకబెట్టుకుంటే అన్నీ కలిపిసారా? అలా చేసినట్టు మరి చేస్తే ఆ తర్వాత ఏమో పక్కింటి ఆవిడ వచ్చి ఏం చేస్తున్నావు అమ్మ అన్నది. ఆవిడ వచ్చి ఏం చేస్తున్నామ్మా అంటే అడిగి, పెద్దమ్మ ఇలాగా పప్పుచారు చేయమంది మా అత్త, పప్పుచారు చేస్తున్నాను ఇగో అనేసి గంటెట్టి ఇలాగ కలిపి చూపించినట్టు. చూపించితే ఓన్లీ అమ్మ కల్లా గొయ్య ఇలాంటి పని పప్పు ఉడకబెట్టి ముందు అప్పుడు చారు వేయాలా, నువ్వు ఇలా చేస్తే బాగోదు కదా అనేసి గవ్వలాడతాను. ఆ నీళ్ళన్నీ వంపేసి ఇది రుబ్బుకొచ్చి అనేసి నన్ను రుబ్బు రోలు కడ పంపించి అది రుబ్బిమని ఆవిడ మళ్ళీ ఆ చారు అందులో వేసేసి పొయ్యి మీద పెట్టి మరబెట్టమని, అప్పుడు తాలింపు ఇలా పెట్టాలమ్మ తాలింపు అని మళ్ళీ ఆవిడ చెప్పేది. ఆవిడ ప్రతిసారి వచ్చి ఇంకా ఆవిడే అమ్మ అలా కాదు, పొయ్యి కాడు కదా, ఆ గుండాలు అది కొంచెం జాగ్రత్తగా వేసుకో, ఇలా పేటేసుకొని పూకో, ఇగో ఈ అరటికాయ కూర నాకు అని ఆవిడ ఏం చేసేది అంటే అరటికాయ అది ఇలా ఉల్లిపాయ కోసినా చెయ్యది కోసేసుకుంటుంది కత్తికాడతోటి నాకు బాక. ఆవిడ 1 సంవత్సరం 2 సంవత్సరాల దాకా మట్టుకి నాకు ఈ పంచాయతీ ఎలాగ అవుతుందా అనేసి మీకు మీరే తెలుసుకొని అన్ని పనులన్నీ చేసుకున్నాను అనమాట. ఎవరన్నా ఇలా చెప్తే, ఎవరన్నా చూసి నేను చేయడం నాకు మీకు మీరు తెలుసుకొని ఎవరో ఒకరు ముసలోళ్ళు. మా ఇంట్లో ఒక ఆవిడ సాలోళ్ళని ఉండేవారు అద్దెకి, తల్లి పిల్లను. ఆ పిల్ల వచ్చి ఏం చేసేది, వదిన నీకు అలా చేస్తాను ఇలా చేస్తాను అనేసి ఆవిడ సాయం చేసేది. వాళ్ళ అమ్మ కూడా కోళ్ళు అలా కాదు, ఇలా వండాలా, ఇలా చెయ్యాలా, ఇలా బట్టలు ఉతకాలా, లేదంటే ఇలా సామాన్లు తోమాలా అనేసి ఒకటి నన్ను తోమితే 2 తోమాలు చూపించారు. అలాగా ఇంకా వాళ్ళు చూసి ఇదే కదా పని చేయడం అనేసి ఇంకా అలా ఒకటి నేను నా పిల్లలు ఆ టైంకి నేనంతే ఏటో మీకు తెలుసుకున్నారా? నేను తెలుసుకున్నాను. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళందరూ హనీమూన్కి వెళ్తున్నారు కదా, అలా మీరు కూడా వెళ్ళారా? మీరు తీసుకెళ్ళి
హనీమూన్కి వెళ్ళారు అలాగా మరి? అలాంటివి ఏమి లేవమ్మా. ఎక్కడికి బయటకు తిరగలేదా? ఎక్కడికి అలా సినిమాలకి? సినిమాలకి అంటే ఒకటి జరిగింది నా పెళ్ళైన తర్వాత, అది బాగా జ్ఞాపకం. మా ఆయనలు ఫ్రెండాలు మా పాక పరుగులు అనమాట, తీరాలు. వాళ్ళకి మాకు ఒకసారి పెళ్ళయిందట. ఆవిడ వైజాగ్ అమ్మాయి అన్నమాట, కంచపాలెం అమ్మాయి. అయితే వాళ్ళు మాకంటే ఆ అమ్మాయి పెద్దదే, చదువుకుంది కూడాను. అయితే వాళ్ళు ఏం చేసినారంటే, అన్నయ్య సినిమాకి వెళ్ళినప్పుడు మీరు సినిమాకి వెళ్ళినట్టుంది వదిన నువ్వును, మనందరం సినిమాకి వెళ్ళి ఫోటోలు తీసుకుందాం. పెళ్లి ఫోటోవే లేదు, మీ ఫోటోలు అవి తీసినారో లేదో రండి అనేసి మమ్మల్ని తీసుకెళ్ళి మాకు పెళ్లి ఫోటో తీయించి మా ఇద్దరికి మమ్మల్ని సినిమా తీసుకెళ్ళి మళ్ళీ మా నలుగురు, ఆవిడ నేను ఒక ఫోటో, మా నలుగురు ఒక ఫోటో అన్నట్టుగా తీయించి చేసినారు. అదొకటి గుర్తుంది. ఆవిడప్పటికీ మర్చిపోలేను. చేలోకి వెళ్తే గడ్డిపోయడం అది ఆవిడే చెప్పేది. గడ్డిపోయడం వాళ్ళకి, ఆవిడ వైజాగ్ అమ్మాయి, ఆవిడకి తెలిసేది కాదు. పొలం కొట్టుకెళ్ళి ఇద్దరు వీళ్ళు కూర్చొని నడిచేవాళ్ళు. అవి అయితే మర్చిపోలేని జ్ఞాపకాలు అన్నమాట మాకు. డాల్ఫిన్ హోటల్కి తీసుకెళ్లారంట. తీసుకెళ్ళింది ఎప్పుడు పిల్లలు కడుపుతోటి ఉంటప్పుడు అప్పుడు. ఇన్ని మర్చిపోయారు కదా, ఇప్పుడు అదే నాకు జ్ఞాపకం ఉందా లేదా? హోటల్ తీసుకెళ్ళాలంటే మనం వెంకట్రావు గారు మనం కలిసి వెళ్ళాం. అదే సరే మనం వచ్చం వెళ్ళలేదు కదా. హాస్పిటల్కి అని వెళ్ళి ఇంకొక ఫ్యామిలీకి కూడా పలానా శశిప్రభ దగ్గరికి వెళ్దాము ట్రీట్మెంట్కి అనేసి తీసుకెళ్తే ఆ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని డాల్ఫిన్ హోటల్కని వెళ్ళాం. డాల్ఫిన్ హోటల్కని వెళ్తే అక్కడ చిన్న మమ్మల్ని తీసుకెళ్ళి బొక్కలు దోసి వచ్చింది ఆ వేళ అయితే. ఎందుకు ఏడ్చేసారా? ఆ రోజు ఏ కూరలో ఏ చికెన్లో మటన్లో ఏ ఆటలు ఇచ్చినారో అన్ని తింటున్నాం. ఆవిడ నిండు 6 నెలల గర్భవతి, నేను 6 నెలల గర్భవతి. అతను ఏం చేసాడంటే మందు తెచ్చుకుంటాడు హోటల్లోకి. మందు తెచ్చుకొని గ్లాసులో వేసుకొని తాగితాడికి అతను వడ్డించిన అతను వచ్చి, మీరు ఇలా మందులు తాగకూడదు, అందులో లేడీస్లతో వచ్చినారు కదా ఈ హోటల్లో నెల మందులు తాగకూడదు అనేసి వెంటనే మీదకి కొట్టడం, లేకపోతే ఏం చేసినారో చేయడం. మొత్తానికి మా పెళ్ళి అయిన తర్వాత 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు పోయిన తర్వాత అనమాట అది జరిగింది. అతనేమో దెబ్బలాడి మరి ఏదో మొత్తానికి బెదిరించడం అయింది. మమ్మల్ని ఆవిడ భోంచేసేసి ఎంతో పెనాల్టీ ఏదో కట్టండి చెయ్యండి అనేసి అలా బెదిరించినారు. అది డాల్ఫిన్ హోటల్కి వెళ్ళడం అంటే మా ఆయన ఏదో డాల్ఫిన్ హోటల్కి తీసుకెళ్ళాను గొప్పగా చెప్తాడు, కానీ వెనకాల ఇది జరిగిందని ఇప్పుడు వచ్చి ఒకసారి కూడా చెప్పలేదు. మీ అత్తయ్యని డాల్ఫిన్ హోటల్కి తీసుకెళ్ళాను, మంగళదీప్లో చేరుకున్నాను. మంగళదీప్లో చేరుకున్నాడు, మంగళదీప్లోను ఇంకా అదొక్కటే చెప్తారు. అదే మంగళదీప్లో చేరుకున్నానని ఎలాగంత సంక్రాంతి ప్రతి సంవత్సరం మా వాళ్ళు డబ్బులు ఇచ్చేవారు. డబ్బులు ఇస్తే మా అమ్మ కొన్ని చీరలు బట్టలు నచ్చి కాదు, నచ్చక ఆ తర్వాత ఇంకొక ఐడియా వచ్చేసింది కదా నాకు పెళ్ళైన తర్వాత. వైజాగ్ వెళ్తున్నావు కదా, నువ్వు మంచి బట్టలు తెస్తావు, నీకు నాకు తెచ్చుకుందాం, నువ్వు ఒట్టానికి డబ్బులు ఇస్తే అందులో ఇంకా డబ్బులు ఒక 20 రూపాయలు ఇచ్చినావంటే ఆ రోజుల్లోనూ అందులో 300 చీర తెచ్చేసి ఆ డబ్బులు వీళ్ళు తెచ్చేసాడు. బట్టలు లేకుంటాను నాడిగాను. అది పెద్దగా ఏదో ఎలా వేస్తాడు చూపిస్తారు కదా, ఈ చీర తెచ్చినాను అంతే మంచిగా తెచ్చేవాడు. అలాగనే సేమ్ కాదు, చీరలు మంచిగా తెచ్చేవాడు. ఆమెలో మీకు నచ్చి మంచి క్వాలిటీ ఏంటి? అంతా మంచిదే, చెప్పుకోవడాలి ఏది మంచి కాదని చెప్పుకోవాలా అంటే రెండు ఉంటాయి కదా, ఇది నచ్చుతుంది ఇది నచ్చదు, ఏదో ఉంటుంది కదా, ఒక్కొక్క దాంట్లో నచ్చుతుంది ఒక దాంట్లో నచ్చదు. మంచిదంటే మంచిదని సరిపెట్టుకోవాలి. ఇంకా అలా అడ్జస్ట్ అయిపోయారు 2 సంవత్సరాలు బట్టి. చెడ్డోడు అంటే చెడ్డోడు అనేసి 5 నిమిషాలు అన్నానికి చేసుకుని భర్తను ఎదురెడితే 5 నిమిషాల్లో పోతుంది. అవును, ఆ కాపురాన్ని మట్టుకి పాడు చేసుకోకుండా ఎన్ని పనులు చేసినా, ఎలా తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా ఆ మనిషిని ఇంట్లో పెట్టుకొని
2 పిల్లలు కానీ తల్లినాయి ఇల్లు తిప్పుకొని అలాగ రావడం అయింది.